హలో మమ్మ, నమస్తే. మన వీడియోలోకి వచ్చాం. ఈరోజు ఏంటంటే అందరూ హాంటెడ్ వీడియో ఉన్నది అంటే కొంచెం భయంకరమైన గోస్ట్ అక్కడ ఉన్నది అంటున్నారు. అదైతే నేను ఇప్పుడు కరెక్ట్గా 1:90 అయిందన్నమాట టైము, మధ్యాహ్నం. ఇప్పుడు మధ్యాహ్నం అయితే చూద్దాం ఒకసారి ఏమన్నా ఉంటాయేమో అక్కడ. మధ్యాహ్నం కదా, ఇంకోండి మీకైతే చూపిస్తున్నాను టైం కూడా. ఇవ్వండి 1:90 అయింది, తెలుసు కదా. ఇప్పుడైతే మనం అడిగే ప్లేస్ కాడికి అయితే వెళ్ళిపోదాం. ఎలా ఉంటుందో అయితే చూసేద్దాం. మామ ప్లేస్ అయితే ఇది అనమాట. మనమైతే రూమ్ నెంబర్ 83 అనేది ఇక్కడే తీసాం. తెలిసిందే మీకు, వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసిందే. ఇదిగోండి ఇక్కడ ఉన్నది అంటున్నారు లోపల. ఇక్కడైతే మొత్తం ఓపెన్ టప్గా అయితే ఉంది. మొత్తం చెత్త చెదారం అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇల్లు ఎవరున్నారో తెలియదు కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా గాజు సీసాలంటే వచ్చినాయి. మేము అప్పుడు వీడియో తీసినప్పుడు ఎందుకు వచ్చినాయి మేము అంత చూడలేదు, ఏదో నార్మల్గా ఉన్నాయనుకుని మేమైతే వీడియో దీంతో తీసాం వీటితో. ఇది మధ్యాహ్నం అన్నమాట. లోపలైతే ఎవరు లేరు, బట్ చాలా అంటే చాలా స్కేరీగా ఉంది. మన నైట్ కూడా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడికైతే చూడాలి అలా ఏముందో ఇక్కడ లోపలని. ఇక్కడైతే చాలా అంటే చాలా హాంటెడ్గా ఉంది. అయ్యో రేకులు అవన్నీ ఇక్కడ ఉన్నాయి కానీ ఎవరు తీయలేదు ఎందుకో. ఇవి అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి కానీ ఎవరు అమ్ముకోలేదు, అలాగే తీయలేదు. మీకు లైటే కూడా వేసా, కనబడుతుందో లేదో మరి, బాగా బ్లర్ వచ్చేస్తుంది. ఇవ్వండి లోపల. మనమైతే సాయంత్రం అయితే ఇక్కడికే వద్దాం, అలాగే నైట్ ఎలా ఉంటుందో అయితే చూసేద్దాం. నైట్ అయితే నేను అలాగే నా ఫ్రెండ్స్ ఒక 3-4 అయితే వస్తాం. అలా ఎలా ఉంటుందో చూద్దాం. భయంకరంగా ఉంటుందా, ఎవరైనా ఉంటారా అనేసి చూసేద్దాం. మధ్యాహ్నం వచ్చాం మనం ఇప్పుడు. నైట్ అయితే అందరూ అంటున్నారు, నేను ఇంటి దగ్గరే కాబట్టి అందరూ అంటున్నారు కాబట్టి నేను పెద్ద ఇంట్రెస్ట్గా తీసుకోలేదు అది వీడియో. ఇంకా నేనైతే ఈరోజు పట్టుబట్టి అలాగనే చూపించాలనుకుంటున్నాను మీకు. ఉంటే కనుక ఎక్కడైనా క్యాప్చర్ అయితే మీకు ఫోటో స్క్రీన్ షాట్ తీసి అలాగే రౌండ్ షేప్ తీసి అయితే మీకు ఎడతాను. ఏమన్నా నాకు కొంచెం స్కేరీగా ఏమైనా కనపడితే. అలాగే వేరే బంగ్లా కూడా ఉంది, అది కూడా మీకు అయితే చూపిస్తాను త్వరలో. ఇది అయిపోయిన వెంటనే ఇట్టేస్తాను నేను. ఓకే మామ, బాయ్.